హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన ట్రెడిషనల్ పిండి వంటలండి. సో అందులో ఒకటి అరిసెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే స్వీట్నెస్ని బట్టి మనకు ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి మనము బెల్లంను తీసుకోవాలండి. సో 1 కిలో రైస్కి 750 గ్రామ్స్ టు 1 కిలో బెల్లం వరకు మనము తీసుకోవచ్చు. నేనైతే కిలో రైస్కి కిలో బెల్లం అయితే వేసుకుంటున్నాను. క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము ఇలా పాకం వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మనము ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనము పాకం అందులో వేసినప్పుడు అంత స్ప్రెడ్ అవ్వకుండా ఒకే చోట చిన్న లైట్గా బాల్ లెక్కన వస్తే మనకు పాకం రెడీ అయినట్లండి. మరీ గట్టిగా రాకూడదండి. సో ఈ విధంగా మనకు పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పిండి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనకు ఎంత కావాలో అంత నెయ్యి యాడ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లారినాక ఇందులో మనము నువ్వులు యాడ్ చేసుకుంటే అరిసె మనము డీప్ ఫ్రై చేసినప్పుడు నువ్వులు అనేది అరిసె నుండి విడిపోవండి. అలా కాకుండా మనము ఇలా ప్రెస్ చేసేటప్పుడు నువ్వులు కొంచెం అద్దుకొని ప్రెస్ చేస్తే అవి ఆయిల్లో సపరేట్ అయిపోతాయి. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకొని మనము పిండిలోని నువ్వులు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగా వస్తాయండి. వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్తో పాటు కొంచెం గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేశాను నూనెలో. ఇందులో మనము ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటే అరిసెలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అలా నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, జస్ట్ ఆప్షన్ మాత్రమే అండి. సో మేమైతే ఆయిల్ ప్లస్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చాయి అరిసెలు. ఈ విధంగా అరిసెలు మనకు ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా మనము తీసేయచ్చండి. అలాగే ఒకసారి ఇలా తీసుకున్న తర్వాత మనకు అరిసెలు ప్రెషర్ అయితే ఉంటుందండి, వుడ్తో చేసింది. సో అది లేనప్పుడు మనము ఈ విధంగా ప్లేట్స్ సెట్ చేసుకొని వాటిని ప్రెస్ చేయొచ్చండి. ఒక ఈవెన్ షేప్లో వస్తాయి. అలాగే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకు పోతుంది. సో ఈ విధంగా కూడా మనము ప్రెస్ చేసుకోవచ్చు అరిసెలు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.